నా అమ్మ నాయనకు చెప్పకుండా రాత్రిపూట పండుకుంటాను గొడవలు దూకి బయటకు వెళ్ళి దెబ్బలు కొట్టిన సంఘటనలు ఉన్నాయి, దెబ్బలు తిన్న సంఘటనలు ఉన్నాయి, జైళ్ళకి పోయిన సంఘటనలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు వెనక వ్యాన్లలో కూర్చోబెట్టి విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినప్పుడు ఆ వ్యాన్లో వెనక కూర్చోబెట్టుకొని పోతుంటాయి. ఏంద్రా నాయన వెనక ట్రాలీలలో కూర్చొని పోతున్నాం, ఇట్లా ఎందుకు ఇది అంతా అని చెప్పని మమ్మల్ని చంపుతామని చెప్పని చాలాసార్లు పోస్టర్లు వేసిండ్రు. మంచి చెడు అన్నీ పెట్టుకొని కారాలు కావచ్చు, కత్తులు కావచ్చు, కడాలు కావచ్చు, ఏంటవి. హిందూలో అప్పుడు ఫ్రంట్ పేజ్ న్యూస్ అనమాట. ఏంటంటే మొత్తం పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఫిల్మ్ యాక్టర్, ఆయన ఒక ఇంటెన్స్ థింకరు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఒప్పుకోకపోయినా చేయాలని కూడా చేసిస్తారు. ఆయన అప్పుడు అన్నాడు, అరే యార్ గివ్ మీ 8 months ఆఫ్ యువర్ టైమ్ యార్, ఐ జస్ట్ నీడ్ 8 months ఆఫ్ యువర్ టైమ్, కమ్ లెట్స్ మేక్ ఎ డిఫరెన్స్ టు దిస్ వరల్డ్. నిర్ణయం తప్పు, ఈ మీరు యాంటీ తెలంగాణ నిర్ణయం తీసుకోవద్దు. అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏదో పోటీ పడిపోయి సమైక్యాంధ్రకు ఏదో, సో ఆయన కంటే ముందే ఈయన వెళ్ళి ప్రకటించినారు, ప్రభుత్వానికి మన అవసరం ఉంటుంది, మనం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము, నీకు మంచి పదవి వస్తుంది, నేను ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ, పెద్ద పదవిలో కూర్చోబెడతాను నేను. ఎలా ఉంది? ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు చాలా కాలం తర్వాత. ఎప్పుడో మీరు చట్టసభల్లోకి వెళ్ళి ప్రజాగలం వినిపించాల్సింది కానీ చాలా ఆలస్యమైంది. అయినా కూడా చట్టసభల్లో వెళ్ళడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ సర్టన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండి, అంటే సంతోషం. చిరకాల రాజకీయ ప్రస్థానం తర్వాత వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం కాబట్టి ఇంకా బలంగా ప్రజల కోసం పనిచేయగలుగుతా అని చెప్పని అనుకుంటా ఉన్నాను. మనకు ఒక సేయింగ్ ఉంటుంది, మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అని. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు ఈ చట్టసభ ప్రవేశం అనేటువంటిది అటువంటిది. ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద హౌస్ దెన్ లెజిటమేట్గా విధి విధానాల అమలు పట్ల కానీ, కొత్త విధి విధానాలు తయారు చేయడం కోసం కానీ, ప్రజల పక్షాన గొంతెత్తడానికి కానీ అవకాశం ఉంటుంది సాధికారతతోటి. కాబట్టి ఐ ఫీల్ గుడ్, ఒక సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ అయితే తప్పనిసరిగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడైనా బాగా ఆలస్యమైంది, నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, నాకన్నా జూనియర్లు కావచ్చు, నాకన్నా రాజకీయాల్లో వెనకాల వచ్చిన వాళ్ళు చాలామంది చట్టసభలోకి వెళ్ళిపోయారు, కానీ నేను వెళ్ళలేదు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? అంటే లైఫ్లో అంటే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని అంటాం. మనం చాలా అనుకుంటాం కావాలని, చాలా ఊహలతోటి అంచనాలతోటి ఒక ప్రస్థానాన్ని మొదలు పెడతాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ఆల్మైటీ. నా విషయంలో కొంత అంటే ఆలస్యం జరిగింది అని అనిపిస్తుంది. మీరు అన్నట్లుగా నాతో పాటు సహచరులు కావచ్చు, లేకపోతే నా తర్వాత వచ్చినటువంటి ప్రస్థానంలో వచ్చిన వాళ్ళు కొంత అగ్రభాగంగా నిలబడి పనిచేసినటువంటి ఒక పరిస్థితి చూసినప్పుడు కొంత అనిపించేది. కాకపోతే రైట్ ఫ్రమ్ బిగినింగ్, అంటే యాజ్ అ ప్రొఫెషనల్ కానివ్వండి, యాజ్ అన్ అకాడమిషియన్ కానివ్వండి, నాకు ఒక ఇన్నేట్ వాల్యూ సిస్టమ్, ఒక బిలీఫ్ ఏంటి అంటే మనం లక్ష్యం చేరుకోవటం దాంట్లో కూడా ఆ ప్రస్థానము, ఆ గమ్యం ఏదైతుందో అది నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తాను, నేను ఆ హార్డ్షిప్ని ఎంజాయ్ చేస్తాను. వన్స్ యూ అచీవ్ ఇట్ అండ్ యూ అచీవ్డ్ ఎనీవే. సో అది ఈవెన్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై పిహెచ్డి కానీ, లేకపోతే నేను ప్రాజెక్ట్స్ చేసినా, లేకపోతే రకరకాల ఉద్యమాల్లో పనిచేసినా, I always excited and then derived some pleasure out of my journey. సో పాలిటిక్స్లో కూడా నేను నా ప్రస్థానాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అంటే నేను ప్రజల కోసం కొట్లాడగలుగుతున్నా కదా, దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం కదా. ఇన్ని కోట్ల మందిలో దాసోజుషరావు అనే ఒక సాధారణమైన కుటుంబంకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి ప్రజల పక్షాన నిలబడి ఇది ప్రజల హక్కు అని చెప్పని కొట్లాడగలిగేటువంటి ఒక అవకాశం లభించింది కదా అనే ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ అయితే డిరైవ్ చేయవాడిని. బట్ అంతర్లీనంగా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. మ్యాన్ ఆసిలేట్స్ బిట్వీన్ దిస్ అండ్ దట్ ఎండ్. ఇదొక ఎండ్ నేను చెప్పింది. ఇంకో ఎండ్, అరే ఏజ్ అంతా అయిపోతుంది, లైఫ్ అంతా అయిపోయింది, ప్రీషియస్ 16 years 17 years ఆఫ్ ప్రీషియస్ లైఫ్ అంతా దీంట్లో పెట్టినాను, వాట్ ఈస్ దట్ ఐ అచీవ్డ్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్, నా కోసం ఏం సాధించుకున్నా, నా కుటుంబం కోసం ఏం సాధించినా అన్నటువంటి ఒక ఆసిలేషన్స్ కూడా ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ఆల్ కల్మినేటెడ్ టు దిస్ పొజిషన్. నేను చివరి శ్వాస వరకు ఇట్లాగే ప్రజల కోసం కొట్లాడగలిగే అవకాశం ఇస్తే నేను నిజంగా ధన్యుడిని భావిస్తా ఉన్నాను. ఓకే శ్రవణ్ గారు, రాజకీయాలకు సంబంధించిన అంశాలకు వెళ్ళే ముందు అసలు ఏంటి మీ నేపథ్యం ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయాల్లో మీ కుటుంబ సభ్యులు అంటే మీ తండ్రులు కానీ తాతలు కానీ ఎవరు ఉన్నారా? అసలు ఏ కుటుంబం నుంచి వచ్చారు, ఎక్కడ ఏ జిల్లాలో మీ జననం, విద్యాభ్యాసం?
మాది నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం, ఉమ్మడి నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం అని చెప్పని గ్రామం. అక్కడ నేను పుట్టింది అక్కడే. నా ఇనీషియల్ బాల్యం, ఇన్ఫాన్సీ స్టేజ్ అక్కడే గడిచింది. అది చెరగట్టు అని అంటాం మనం. చెరగట్టు రామలింగేశ్వర స్వామి ఊరికి అవతల వైపు ఆ ఊరు, మా ఊరికి అవతల వైపు ఆ ఊరు, ఇదేమో ఎల్లారెడ్డిగూడెం అనమాట. సో అక్కడ పుట్టాను. నేను ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను, బ్యాక్వర్డ్ క్లాస్లో పుట్టాను. నాన్న వచ్చేసి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా రిటైర్డ్ అయినారు. స్టార్టెడ్ హిస్ కెరీర్ అట్ ఏ మోడెస్ట్ లెవెల్, బట్ అందులో ఎంప్లాయీగా ఉన్నారు. తర్వాత అమ్మ హౌస్ వైఫ్, మేము మొత్తం 5గురం. నేను ఇంటికి పెద్ద. డిగ్రీ వరకు నల్గొండలోనే చదువుకున్నా. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్న తర్వాత నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో నల్గొండ చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను ఎంఏ లింగ్విస్టిక్స్ చదువుకున్నాను. తర్వాత ఎంబీఏ చదువుకున్నాను, పిహెచ్డి చేసినాను, ఎల్ఎల్బి చేసినాను. విద్యార్థిగా మీరు ఉన్నప్పుడు, చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ఏంటి మీరు చాలా కామ్ గోయింగ్ స్టూడెంటా ఇంట్లో, లేదంటే ఏమైనా అల్లరి చేసే అలాంటి ఇదిగా పెరిగారు? ఎట్లా? కామ్ గోయింగ్ స్టూడెంట్ అయితే కాదు. ఎందుకంటే నేను కొంత చిన్నప్పుడు, అంటే మరీ బాల్యదశ నుండి నేను కొంత సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాడిని. మా ఇంటికి పక్కనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇంటి గ్రౌండ్, నల్లగొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్. ఆ గ్రౌండ్లో సాయంకాలం కాగానే నమస్తే సదావత్సలే అని చెప్పని పాటలు, స్లోగన్లు వినబడుతుండే, ప్రార్థనలు. అది ఆ సంఘ శాఖ, అది వివేకానంద సాయం శాఖ అని. సో అట్లా మై అసోసియేషన్ విత్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్, సోషల్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఆర్ఎస్ఎస్ స్టార్టెడ్ దేర్. కాబట్టి వెరీ చిన్న ఏజ్లోనే కొంత సొసైటీకి అనుసంధానమై పనిచేసినటువంటి వాడిని. సో సంఘ స్వయం సేవక్గా, తర్వాత ప్రార్థనా ప్రముఖగా, ముఖ్య శిక్షక్గా అట్లా పనిచేసినాను. ఆ సంఘంలో పనిచేస్తూనే కొంత విద్యార్థి పరిషత్ వైపు యాక్టివ్గా పనిచేయటము, అంటే అక్కడ పోయి వైయక్తిక గీతలు వాడటము, ఏబీవీపీలో 10th వరకు. 10th తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినాక విద్యార్థి పరిషత్ కార్యకర్తగా పనిచేశాను. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కొంత సామాజిక చింతన కలిగిన సంస్థల అసోసియేషన్తో పెరిగినటువంటి వాడిని. అంటే రాముడు మంచి బాలుడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏం లేవా మీ బాల్య జీవితంలో చిలిపి సంఘటనలు కానీ ఏదైనా ఇట్లాంటివి? సహజంగా అల్లరి ఉంటుంది, అలాంటివి ఏం లేకుండా మీరు అంటే కొంత ఇక అడ్డమైన పనులు చేసినట్టు ఉండేది. కొంత ఏంటి మీకు గుర్తున్నటువంటిది ఏంటి ఆ టైంలో? దొంగతనంగా సినిమాలు పోయేది, లేకపోతే అమ్మ నాయనకు చెప్పకుండా రాత్రిపూట పండుకుంటాను గోడలు దూకి బయటకు వెళ్ళిపోయి సినిమాలు చూసి పడుకున్నట్టు అట్లా ఏమైనా చేసేవాళ్ళేమో. కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏ నొటోరియస్ కైండ్ ఆఫ్ ఎ స్టూడెంట్. కొంత అంటే దట్ ఈస్ ద ట్రైనింగ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. కొంత ఇట్ మేక్స్ యూ డిసిప్లిన్, సోషలీ కాన్షియస్. అది ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక గొప్పతనం. అది ఒకసారి శాఖకు పోయినటువంటి వాడు కొంత క్రమశిక్షణగా ఉంటాడు, కొంత నీతి, నిజాయితీ, విలువలు, నిబద్ధత అనేటువంటిది కొంత పెరుగుతుంది. సరే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దట్ ఈస్ ద ట్రైనింగ్ దట్ దే ఇన్కల్కేటెడ్ దట్ లెవెల్. సో ఆ భావంతో పెరిగినవాడు. మీరు ఎప్పుడు విద్యార్థి నాయకుడిగా ఎప్పుడు డిగ్రీలో ఇంటర్మీడియట్ నుండి, అంటే నేను చెప్పే కదా మీకు, సంఘంలో పనిచేస్తూనే విద్యార్థి పరిషత్ సమావేశాలకు వెళ్ళి వైయక్తిక గీతలు వాడటం, అట్లా విద్యార్థి పరిషత్తో అనుసంధానం. తర్వాత ఇంటర్మీడియట్లో యాక్టివ్ స్టూడెంట్, విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో బాగా యాక్టివ్గా ఇంటర్మీడియట్లో పనిచేశాను. అంటే సహజంగా ఏబీవీపీ రాగానే కొన్ని కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలతో గొడవలు జరిగిన చరిత్ర చాలా ఉంది గతంలో. చాలా అయినాయి అట్లాంటివి ఏమన్నా? చాలా అయినాయి. దెబ్బలు తిన్నాము, దెబ్బలు కొట్టిన సంఘటనలు ఉన్నాయి, దెబ్బలు తిన్న సంఘటనలు ఉన్నాయి, జైళ్ళకి పోయిన సంఘటనలు ఉన్నాయి. గుర్తుండిన ఇన్సిడెంట్ చెప్పండి. విద్యార్థి సంఘంగా మీరు ఉన్నప్పుడు ఎలా లీడ్ చేశారు, ఎట్లాంటి గొడవలకి ఎట్లా? చాలా, అంటే 1-2 అని కాదు, నిరంతరం. అంటే కొంత ఏంటంటే మేము స్టూడెంట్స్గా జూనియర్ కాలేజీలో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో కానీ ఉన్నప్పుడు ఏంటంటే కొంత వొలటైల్ రాడికల్ యాక్టివిటీ, పీడిఎస్యూ యాక్టివిటీ, రాడికల్స్తో బాగా గొడవలు జరుగుతుండే. కాబట్టి చిన్న చితకా సమస్యలపైన కూడా కొట్టుకోవటము, తిట్టుకోవటము, అరుచుకోవటము, కొంత ఒక ఫ్రిక్షన్ అనమాట. ఒక్కటైనా చెప్పండి, మీరు అమ్మా దీని నుంచి బయటపడడం, ఇట్లా చేయకుండా ఉండాల్సింది, లేదా ఆ గొడవలోంచి బతికి బయటపడ్డాను కానీ, లేదా ఆ తన్నుల్లో ఒకడు నా చేతిలో బతికి బయటపడ్డాడు, అట్లా చేయకుండా ఉండాల్సిందని ఏమైనా రిపెండెన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు
మెచ్యూర్డ్ మెంటాలిటీకి వచ్చిన తర్వాత అట్లాంటిది ఏమైనా ఉందా? చాలా చాలా సంఘటనలు ఉన్నాయి. ఒకటి మాత్రం అంటే తర్వాత బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అయినాడు ఆయన, BSPకి వెళ్ళారు. శంకర్ గారు అని. ఆయన ఇప్పుడు క్రాంతి సంగ్రామ పరిషత్ అని ఒక విద్యార్థి సంస్థ. నేను ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నప్పుడు మాకేంటంటే ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో ఎట్లా ఉందో తెలియదు, కానీ అప్పుడు మేము ఉన్నప్పుడు ప్రతిరోజు మార్నింగ్ బోర్డు మీద చార్ట్ పెట్టి యువశక్తి అని పెట్టి మెసేజ్ ఏదన్నా ఒక కంటెంపరీ, ఇప్పుడు హెచ్సి ఉంది, ఈ హెచ్సిలో ఉన్నటువంటి ఒక అంశం పైన విద్యార్థి గళం అని చెప్పని రాసి అక్కడ పెట్టేవాళ్ళం అనమాట. అట్లా ఆ రోజు ఒకనొక సంఘటన పైన బోర్డు పెడితే శంకర్ గారుతో గొడవ జరగటం. BSP వాళ్ళతో మీకు కూడా కేఎస్పి వాళ్ళు, కేఎస్పి అప్పుడు ఆయన కేఎస్పి, మేము ఏబీవీపీ. ఇక బాగా పెద్ద ఎత్తున దాడి, ఆయనను బాగా అంటే ఇక బాగా కొట్టేసాం. పోలీసు వాళ్ళ చేతిలో బ్యానెట్లు గుంజుకొని మరి అప్పుడు కొట్టడము. తర్వాత జైలుకి పోయినాం. తర్వాత కృష్ణ యాదవ్ గారు ఉండే కార్పొరేటర్, వారితో అట్లాగే గొడవలైనాయి, సీరియస్ గొడవలైనాయి. ఫిజికల్ కొట్టుకునేదాకా వెళ్ళిపోయింది. మా వాళ్ళని వాళ్ళు కొట్టడం, మళ్ళీ ఆయనను మేము కొట్టడం. కొట్టుకోవడం అంటే స్కెచ్ ఎవరు వేసేవారు? మీ ఇక అందరూ ఇక పాత్ర ఏంటి అంటే మీరు ముందుండేవారా కొట్లాట్లో చివరి ఉండే? వెనక అంటే నేను ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ, ముందు ఉండకపోతే అంటే అది ఒక వీక్నెస్ లైఫ్లో. వెనక సీట్లు ఎప్పుడు కూర్చోాలా, ఉంటే ముందు ఉండాలో లేకుంటే లేదు, సీన్లు ఉంటే ముందు ఉండాలో లేకుంటే లేదు. దట్స్ ఆల్సో. మీకు తనులు పడ్డాయా మరి ఆ టైంలో కొట్టుకునే దెబ్బలు తిన్న ఈ రెండు సంఘటనలు మేము పై చేయి మేమే కొట్టాము, కానీ దెబ్బలు తిన్న సంఘటనలు కూడా ఉన్నాయి చాలా సందర్భాలు. ఇంటి మీద దాడులు చేసిన, ఇంట్ల మీద దాడులు చేసినారు, ఇండ్ల మీదకి కర్రలు తీసుకొని కొట్టడానికి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. మా ఫాదర్ బయట కూరుకొచ్చి మళ్ళీ మరి ఎవడరా నా కొడుకుని కొడతాడని చెప్పని ఆయన బయటకు వచ్చినాయి. ఇంట్లోకి వచ్చి నన్ను కొట్టిన సంఘటనలు మళ్ళీ ఏంది రౌడీ పనులని ఇట్లా రకరకాలు చూసినాను. కాకపోతే ఎవ్రీథింగ్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. జైల్లో పోయినప్పుడు ఎట్లా ఉంది? ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? ఎట్లా ఉన్నప్పుడు మీ ఒక విద్యార్థిగా జైలు జీవితం? 2 రోజులు, ఒకసారి వారం రోజులు ఉన్నాం, ఒకసారి 3 రోజులు ఉన్నాం. ఏమనిపించింది అప్పుడు? అనిపించలేదా ఇవన్నీ ఎందుకు? అనిపించేది చాలాసార్లు. పోలీసు వాళ్ళు వెనక వ్యాన్లలో కూర్చోబెట్టి విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినప్పుడు ఆ వ్యాన్లో వెనక కూర్చోబెట్టుకొని పోతుంటే పక్కనంతా ఫ్రీగా మోటార్ సైకిళ్ళ కార్లలో పోతుంటారు. మనవేంద్ర నాయన వెనక ట్రాలీలలో కూర్చొని పోతున్నాం, ఇట్లా ఎందుకు ఇదంతా అని చెప్పని ఆ క్షణంలో అనిపిస్తుంది. ప్రసూతి వైరాగ్యం ఆ క్షణంలో అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత బయటకు వచ్చినప్పుడు మళ్ళీ పని మళ్ళీ ఆ రకంగా ఉండేవాళ్ళము. అంటే ఒక సిద్ధాంతం కోసమే కొట్లాడిన వాళ్ళం. ఇదేదో రిఫ్రాఫ్గా చిల్లరగా ఏదో రౌడీ పనులు చేసి కొట్లాడిన అట్లా కాదు. ఒక సిద్ధాంత నిబద్ధతతోటి కొట్లాడిన వాళ్ళం. అటు రాడికల్స్తో కొట్లాడినా, లేకపోతే మిగతా వాళ్ళతో కొట్లాడినా, ఎవరితో కొట్లాడినా. అప్పట్లో మీరు ఆర్ట్స్ కాలేజ్ అంటున్నారు కాబట్టి ఉస్మానియా, ఇప్పుడు అప్పట్లో ఈ RSU, అవును, ఈ నక్సల్స్ పార్టీ స్టూడెంట్ యూనియన్స్ కూడా ఉండేది. టార్గెట్ ఏబీవీపీ వాళ్ళకి ఎక్కువ ఉంది. మీకు ఎప్పుడు అటువైపు నుండి థ్రెట్ రాలేదా? మాకు అంటే నాతో పాటు అంటే వీవర్ ఇన్ టార్గెట్. మమ్మల్ని చంపుతామని చెప్పని చాలాసార్లు పోస్టర్లు వేసిండ్రు, తర్వాత ప్యాంఫ్లెట్లు తీసిండ్రు చంపుతామని. ఆఫ్ కోర్స్ దాసోజు శ్రవణ్ నాతో పాటు హిట్ లిస్ట్లో ఉన్నాం అప్పుడు. అమరేందర్ రెడ్డి అని, దాసోజు శ్రవణ్, జగదీశ్వరరావు, ఇట్లా కొంతమంది మేము ఉంటుంది, జవహర్లాల్ అని. మేము కొంత షార్ప్ ఆర్టికులేటర్సు, కొంత ఫిజికల్ ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళము. కాబట్టి కొంత మా పైన ప్యాంఫ్లెట్లు వేసినారు. తర్వాత మా సహచరులు అప్పుడు మాతో పాటు రెగ్యులర్గా తిరిగినటువంటి వాళ్ళను కొంతమందిని దాడి చేసినారు. మీరేమైనా అట్లా తప్పించుకున్న సందర్భం ఉందా వాళ్ళ దగ్గర నుంచి? చెప్పాను అంటే మా మీద అటాక్ చేస్తారు అని చాలా సందర్భాల్లో చెప్పినారు. మీ మీద అటాక్ చేస్తారు, మీరు అవసరమైతే పోలీసులు కొన్నిసార్లు వెపన్స్ పెట్టుకోండి, మీ మీద అటాక్ చేస్తారని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో మీరు బీ ప్రిపేర్డ్ ఫర్ అన్ అటాక్. రాత్రి హాస్టల్ మీదకు అటాక్ చేస్తారో ఏమో అంటే అందరినీ మొబిలైజ్ చేసుకొని హాస్టల్ కాడ కొంత జాగ్రత్తగా ఉండడం. సినిమా పోతే 20 మందికి తక్కువ పోకపోయి, ఆ తార్నాక ఆరాధన సినిమాకి పోవాలంటే కూడా 20 మంది తక్కువ పోకపోయి. అన్ని రకాలు మంచి చెడు అన్ని ఏదో ఇక అన్నీ మంచి చెడు అన్నీ పెట్టుకొని కారాలు కావచ్చు, కత్తులు కావచ్చు, కడాలు కావచ్చు, ఏంటి అవి అప్పుడు అంటే ఏదో ఒక అంటే ప్రిపేర్డ్నెస్ ఉండాలా అని. బట్ ఒక కమిట్మెంట్ ఉంటుండే మనలో. ఎవరికన్నా ఏమన్నా అయితే మాత్రం ఊరుకునేది లేదు, ఎవ్వడు చేసిండో అందరిని మళ్ళీ అట్లా ఒక జునూన్తో పనిచేసిన వాళ్ళు, ఒక ఫెరోషియస్ మైండ్ సెట్తో. అట్లా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తున్న నాలో ఒక పెద్ద మార్పు అంటే యాక్చువల్గా ఒక రాడికల్ పర్స్పెక్టివ్ ఉంటూ రైట్ వింగ్లో పనిచేసినటువంటి స్టూడెంట్ లీడర్ నేను.
ప్రతిదాన్ని ప్రశ్నించేవాడిని. రైట్ వింగ్లో ఉంటూ కూడా రైట్ వింగ్లో ఏమైనా ఇది తేడా ఉంటే కొట్లాడేవాడిని, ఇది తప్పు రైట్ రాంగ్, తప్పునని వాడు తప్పులో భాగం అన్న సిద్ధాంతంతో పనిచేసేవాడిని. అటువంటి సందర్భాల్లో నాకు ప్రొఫెసర్ పరమేశ్వరన్ గారని, ఈజ్ నో మోర్, హీ వాజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ, ఫస్ట్ జనరేషన్ సైకాలజిస్ట్ ఇన్ ద కంట్రీ. ఆయన మద్రాస్కి వెళ్ళి అప్పుడు ప్రొఫెసర్ డిఎస్ రెడ్డి గారు ఇన్వైట్ చేసి ఆయనను ఇక్కడ సైకాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయించినారు. ఆయనే డీన్ ఎడ్యుకేషన్, డీన్ సోషల్ సైన్సెస్, డీన్ ఆర్ట్స్, డీన్ మేనేజ్మెంట్, ఇట్లా ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఆయనతో నాకు అది భగవంతుడు అట్లా సఖ్యత పెంచినాడు. ఆ సఖ్యత నాలో చాలా పెనుమార్పులకు కారణమైపోయింది. అంటే ఒక స్టూడియస్నెస్ను పెంచడము, తర్వాత ఉన్నటువంటి ఏదో ఇన్నెట్ కాంపిటెన్సీ, తల్లిదండ్రులు ఇచ్చిన కాంపిటెన్సీ ఉంటుంది కదా, దాన్ని కొంత రైట్ పర్స్పెక్టివ్లో ఛానలైజ్ చేయటము, అకాడమిక్ ఓరియంటేషన్ ఆయన ద్వారా పెరిగిపోయింది నాకు. సో ఆయన ఎక్స్ట్రీమ్లీ నొటోరియస్ అరగెంట్ స్టూడెంట్ లీడర్ నుండి ఒక స్టూడియస్ రీసెర్చ్ స్కాలర్గా అట్లా నేను ట్రాన్స్ఫార్మ్ కావడం. ఈ గొడవలు కొట్లాడేటప్పుడు పోలీసుల నుంచి కూడా మీకు థ్రెట్ కేసులు చాలా కేసులు అయినాయి అప్పుడు. దాంట్లో మరి మీరు దెబ్బలు పడ్డ సందర్భం ఉన్నాయి, పోలీస్ లాఠీ తగిలిందా విషయం మీద ఎట్లా? పోలీస్ కాదు కానీ మిత్రులు కొట్టినవి ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తు నాకు. మై ఫాదర్ హిందూలో అప్పుడు ఫ్రంట్ పేజ్ న్యూస్ అనమాట. ఏంటంటే మొత్తం రూమ్లను తగలబెట్టేసినాం ఉస్మానియాలో. అట్లనే ఇక హాస్టల్లో రూమ్లను తగలబెట్టి అంత గొడవ చేస్తే ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త, అరెస్ట్ చేసిన వీళ్ళందరినీ అని పెద్ద వార్త. మా ఫాదర్కి ఎవరో పేపర్ తీసుకొచ్చి చూపెడితే ఆయన వచ్చినాడు. తగలబెట్టిన పేరు ఉంటుంది కదా, దాసోజు శ్రవణ్ కుమార్, ఇట్లా అమరేందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, జగదీష్, ఇట్లా వీళ్ళంతా అరెస్ట్ అయిన వాళ్ళలో ఉన్నారు అని చెప్పని అప్పటికి ఇంత కట్టింది. నెత్తికి దెబ్బ తగిలింది అప్పుడు నాకు. ఆ గొడవలో నెత్తికి దెబ్బ తగిలింది, కట్టిండ్రు. ఇప్పుడు లేడీస్ హాస్టల్ ఉంటుంది ఉస్మానియాలో, దానికి అవతల వైపు పోలీస్ స్టేషన్ ఉంటుండే, చిన్న పాత పోలీస్ స్టేషన్. అప్పటికే స్టూడెంట్స్ అంతా వచ్చి మాతో ఇక ములాఖాత్ లెక్క అన్నట్టు స్టేషన్, ఇంకా మమ్మల్ని జ్యుడిషియరీ రిమైండ్ చేయలేదు. పోతే అక్కడ ఫాదర్ వచ్చి రావటమే పాపం కళ్ళకి వెళ్ళి టప నీళ్ళు. ఏంది బిడ్డడు ఇట్లా అయిండు అని వచ్చిండు, అల్లుకున్నాడు. నీకు అవసరం ఆరా ఇవన్నీ అన్నాడు. ఆయన చూసి నేను ఏడ్చినారు, ఆయన ఏడుచుకుంటే నాకు ఏడుపు వచ్చింది. అట్లా రకరకాల ఇన్సిడెంట్స్ లైఫ్లో. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్, అనుభవాల రాపిడిలో మారును మనిషి అని. సో సమ్టైమ్స్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ మేడ్ మీ టు హ్యావ్ సమ్ విజ్డమ్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే ఒక పరిపక్వతకు ఇవన్నీ కూడా కారణాలైనవి. ఓకే, ప్రస్తుత రాజకీయాలకు వెళ్ళే ముందు ఓన్లీ ఫైటింగ్సే ఉన్నాయా? మీ స్టూడెంట్ యంగ్ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీస్ లాంటివి కూడా? ప్రేమలు అంటే మేము ఒక ఇంటెన్స్, ఒక యాక్టివిస్ట్ మోడ్ అండి అదే. సమ్ టైమ్ అరగెంట్స్ అన్న ఇట్లాంటి లీడర్షిప్ చేసే వాళ్ళు చాలా ఇష్టపడేవాళ్ళు కదా. అంటే ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా అట్లా ఇంట్రెస్ట్ ఉంటే కూడా బదనాం అయిపోతారు కదా వాళ్ళు. మీరు యూ లుక్ ఎట్ ఎనీ ఆఫ్ దీస్ లవింగ్ పేర్స్, దే డోంట్ వాంట్ టు బీ ఇన్ ద మౌత్స్ ఆఫ్ అదర్స్. 10 మంది నోళ్ళలో పడాలని అనుకోరు. కానీ తెలుస్తుంది కదా మీకు, అలానే ఏవో లెటర్లు రావడము, ఎవరో చెప్పడము, ఆ అమ్మాయి ఇష్టపడుతుంది అనడం, కలవడం, అట్లా ఎప్పుడు మీకేం ప్రేమ సందేశాలు, ప్రేమ లెక్కలు ఏం రాలేదా? అట్లా ఏం లేవండి. అంటే మీకు కొంచెం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ లీడర్లము, ఫుల్ టైం స్టూడెంట్ లీడర్లము. కరెక్టే చెప్తున్నారా లేదా డిప్లొమాట్ ఆన్సర్ ఇస్తున్నారా? ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం? సో లవ్ స్టోరీస్ ఏం లేవు. ఒక యాక్టివిస్ట్ మోడ్లో పనిచేసిన వాళ్ళం మేము. దట్ ఈస్ ది అది కూడా అనిపించేది అప్పుడప్పుడు. వీళ్ళేంద్రా వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారేమో లైఫ్, మనం అంతా ఏదో ఒక ఉన్మాదంలో పడి కొట్లాడుతున్నామా అనిపించేది. కానీ ఇదొక లక్ష్యం అనుకొని పనిచేసిన వాళ్ళం. ఆ రోజు చనిపోవడానికి కూడా సిద్ధమై విద్యార్థి వాళ్ళు పనిచేసిన వాళ్ళు. మా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ లక్ష్యం కోసం, ఈ సిద్ధాంతం కోసం పనిచేయాలన్నట్టు ఒక భావనతో, ఒక కన్విక్షన్తో, కమిట్మెంట్తో పనిచేశాను. అప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా బాగా ఇబ్బంది పడేవారట, ఇంగ్లీష్ రాదని ఒక ఆందోళన ఉండేవారట. బాగా ఉండేది. స్నేహితులు ఎవరో చెప్పారు. అవునవును, నాకు అంటే కొంత భాష మీద పట్టుండాలా అని ఎప్పుడు అనుకునేవాడిని. కాబట్టి నేను గ్రామరు కావాలని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాను. నాకు చాలామంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా కొంత ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ బాగా వచ్చు. ఎర్లీ స్టేజెస్లో ఎవరైనా నాకు ఇంగ్లీష్ రాదు అని అంటే నా ఎగ్జాంపుల్ చెప్పేవాడు, మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అని చెప్పని అంటుంటే
అట్లా నేను ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నా. కొంత కాన్షియస్గా ఐ మేడ్ అన్ ఎఫర్ట్ టు ఫాలో ద ప్రొనౌన్సియేషన్, ఎనౌన్సియేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ద లాంగ్వేజ్, టెన్సెస్ ఇవి. ఎప్పుడు మారింది గొడవల నుంచి ఇదంతా కూడా నేను చెప్పే కదా, ప్రొఫెసర్ పరమేశ్వరన్ గారు ఎప్పుడైతే నాకు ఆయనతో అనుసంధానం ఏర్పడ్డదో, ఆయనతో అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఇవన్నీ మారిపోయినాయి. తర్వాత ఏంటి మీ ప్రొఫెషన్ ఇట్లా? Then I started my career after doing my MBA. I had an opportunity to join 2 కంపెనీస్లో అప్పుడు వచ్చిండే ఆపర్చునిటీ. నోవా పాన్ ఇండియా లిమిటెడ్, తర్వాత సత్యం కంప్యూటర్స్, రెండిట్లో కూడా ఉద్యోగాలు వచ్చినాయి. చిన్న కంపెనీలు అప్పుడు అవి. బోత్ నేను హెచ్ఆర్ స్పెషలైజేషన్, పర్సనల్ మేనేజ్మెంట్ అనే అప్పుడు రెండిట్లో వస్తే కూడా నేను కొంత అప్పుడు కూడా ఏదో చెప్పాను కదా మీకు, రాడికల్ థింకింగ్. ఒకటి, మనకున్నటువంటి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినందుకు 7,500 రూపాయలు ఉద్యోగం పోతే ఇట్స్ కంఫర్టబుల్. ఐ కెన్ ఫుల్ఫిల్ మై నీడ్స్, నా కుటుంబ నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయగలుగుతా. రెండోది, దెర్ ఈజ్ ఒక కమిట్మెంట్, ఒక ఐడియాలజికల్ పర్స్పెక్టివ్ ఉంది. ఏంటి, మనం సమాజానికి పనిచేయాలా. అప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ అంటే ఆ రోజుల్లోనే దే ఆర్ వెరీ బిగ్ ఐకాన్స్. ప్రొఫెసర్ శేషగిరిరావు గారని ఉంటుండే, తర్వాత మనోహర్ రావు గారు, వీళ్ళంతా వెరీ బిగ్ బీకాన్స్. సో మనము ఒకవేళ వాళ్ళ లెక్కనే అకాడమిక్స్లో ఉన్నట్టయితే మనం కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి, సమాజపరమైనటువంటి గొంతెత్తేటువంటి ఒక మేధావులుగా ఉండొచ్చు అనే వాయిస్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఐ డిక్లైన్ దోస్ 2 జాబ్స్. ఇట్ వాజ్ ఎ రాడికల్. అంటే మా ఇంట్లో అంతా తిట్టిన, రేపు రా పిచ్చానికి ఏమన్నా అంత పెద్ద ఉద్యోగాలు వదిలిపెడితే వదిలిపెట్టినావు. నా ఫ్రెండ్స్ కూడా తిట్టినారు, నా ప్రొఫెసర్స్ తిట్టినారు, పిచ్చోడు వేరే ఉద్యోగాలు రాకేడుస్తుంటే వచ్చిన ఉద్యోగం వదిలిపెడుతున్నావు నువ్వు అంటే వదిలిపెట్టి దెన్ ఐ జాయిన్డ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. 1,500 రూపాయలు, 6,000 జీతాన్ని వదిలిపెట్టి 7,500 రూపాయలు అంటే 6,000 మైనస్ 1,500లకు జాయిన్ అయ్యి దెన్ ఐ స్టార్టెడ్ ప్రాజెక్ట్ అసోసియేట్గా, దెన్ ప్రాజెక్ట్ హెడ్ ఫ్యాకల్టీగా అట్లా పనిచేసి అక్కడ నేను బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. అంటే ఐ వర్క్డ్ ఆన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. అంటే సొసైటీతో సంపర్కం కానీ, లేకపోతే పెద్ద వాళ్ళతో సంపర్కం కానీ, రీసెర్చ్, కన్సల్టింగ్ అవన్నీ కూడా బాగా నేర్చుకున్నాను. టెహరీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు భాగీరథి, బిలంగనా నది ఆ 2 కాన్ఫ్లుయెన్స్లో కట్టిన ప్రాజెక్ట్ టెహరీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్, టెహరీ ప్రాజెక్ట్ అన్నమాట, గంగా మీద. ఆ ప్రాజెక్టు ముంపుకు గురైన గ్రామాలు 125 గ్రామాలు, తర్వాత ఒక మేజర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాల్ టెహరీ. సో అప్పుడు పెద్ద ఎత్తున బాంద్ నహీ బనానా అని సుందర్లాల్ బహునా గారు పెద్ద ఉద్యమం చేసినారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక చర్చ, ఫోర్సిబుల్ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. లగచర్ల లెక్క చిప్కో ఉద్యమం, లగచర్ల కనుక రేవంత్ రెడ్డి గారు భూములు గుంజుకున్నట్టు అప్పుడు ప్రభుత్వాలు భూములు గుంజుకుంటున్నాయని పెద్ద గొడవ. సో అప్పుడు పివి నరసింహారావు గారు హీ కమిషన్డ్ ఎ స్టడీ, స్పెషల్ స్టడీ టు డూ ది రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పాపులేషన్ ఆఫ్ ద టెహరీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే అది అప్పుడు స్టాఫ్ కాలేజ్కి ఇచ్చినారు. స్టాఫ్ కాలేజ్లో అప్పుడు డాక్టర్ కేఎస్ రమేష్ అని మద్రాస్ ఆయన డీన్ ఉండే సోషల్ సైన్సెస్కు, ఆయన ప్రాజెక్ట్ లీడర్ ఉండే, నేను ఇంకా కొంతమంది సురేందర్ రెడ్డి గారని అట్లా. సో ఐ వాజ్ డిప్లాయిడ్ టు డూ ద కంప్లీట్ ఫీల్డ్ వర్క్. మొత్తం ఒక 6 months అక్కడే తిరిగిన, 4.5 months ఫీల్డ్ వర్క్, తర్వాత రైటింగ్ అన్నీ కలిపి ఒక 6 నెలలు అక్కడే ఇండ్లు, ఊర్లు అన్నీ తిరిగి వాళ్ళ సామాజిక స్థితిగతులన్నీ తెలుసుకొని ఒక రిపోర్ట్ ఇచ్చాను. అంతకుముందు ఇంకొకటి లేబర్ 2000 అని ట్రేడ్ యూనియన్ లీడర్స్తో ఇంటరాక్షన్స్తో ఒక ప్రాజెక్ట్ చేశాను. సో దీస్ హ్యావ్ రియలీ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్. అంటే కొంత కాంపిటెన్స్, అంటే మనకు ప్రతి ఒక్కరికి ఏదో కొంత కాంపిటెన్సీ ఉంటుంది, అది బయటికి రావడానికి ఇవన్నీ కూడా సాధనాలు అయినాయి. సో అట్లా ఒక అకాడమిషియన్గా, ఒక రీసెర్చర్గా, ఒక కన్సల్టెంట్గా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత దెన్ ఐ గాట్ ఇన్ టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో ఫ్యాకల్టీగా జాయిన్ అయినాను. అక్కడ ఐఎమ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఫ్యాకల్టీ, బట్ ఎంబీఏ ఈవినింగ్ పాఠం చెప్పమనేవాళ్ళు. అంతా కార్పొరేట్ కంపెనీస్లోకి వెళ్ళి వచ్చిన జనరల్ మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్లు, మేనేజర్లు, అది కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఆర్మ్ ఫోర్సెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉండే, మేజర్స్, కల్నల్స్. సో దే పుష్డ్ మీ ఇన్ టు ద క్లాస్ రూమ్ టు టీచ్ ఎంబీఏ ఈవినింగ్, ఎంబీఏ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అంటుండే, ఈవినింగ్ కోర్స్ అది. ఈవినింగ్ 6 o'clock 7 o'clockకి వెళ్ళి కోర్స్ స్టార్ట్, 2.5 hours 9:30 వరకు ఉంటుంది. నాకు హెచ్ఆర్ చెప్పమని ఇచ్చినారు, హెచ్ఆర్ అండ్ ఓబీ. సో అట్లా
ఒక జిద్దుతోటి హౌ టు టీచ్ అని నేర్చుకొని అండ్ దెన్ ఐ ప్రూవ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ ఇన్ దోస్ డేస్. అట్లా అకాడమిషియన్గా ట్రాన్స్ఫార్మ్ కావటము ఇవన్నీ జరిగింది. దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు టీచింగ్ అట్లా అనమాట. సో గమ్మత్ ఏందనంటే అంటే కొంచెం కీడా ఉన్న బుర్ర కాబట్టి ఏంటి, చలో యూఆర్ నౌ సక్సెస్ఫుల్ హియర్, సో వాట్ ఎల్స్ డూ యూ డూ, వై ఓన్లీ ప్రీచ్ మేనేజ్మెంట్లో అంటే ఏంటి, ఏం చేయాలో చెప్తాం కదా, ఏం చేయాలో ఎందుకు చేసి చూపెట్టొద్దు అని, వై ప్రీచ్ వై డోంట్ యూ ప్రాక్టీస్ అని ఇండస్ట్రీకి వచ్చాను. సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు హిటాచి కన్సల్టింగ్. అండ్ దెన్ అక్కడ కూడా ఐ థింక్ జర్నీ వాజ్ వెరీ ఫుల్ఫిల్లింగ్. బాగా నేను సంతోషపడి ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇస్ దట్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ ఐవ్ డన్ ది కార్పొరేట్ సెక్టర్. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది కదా, కొన్ని బిల్డింగ్లకు ముందు పోతే మా ఆఫీస్ ఉంటుండే. నౌ దెన్ ఇట్ ఇస్ బి కాల్డ్ యాజ్ సియరా అట్లాంటిక్, నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హిటాచి కన్సల్టింగ్. అది ఇప్పుడు అక్కడ గచ్చిబౌలి ఏరియాలో ఇక్కడ రీలొకేట్ అయింది. సో ప్రొఫెసర్ టు పొలిటీషియన్కి ఎందుకు మారాల్సి వచ్చింది? నేను చెప్పే కదా, నా 6వ తరగతిలో మొదలైనటువంటి సంఘ స్వయం సేవక్ ప్రస్థానము, ఆ ఇచ్చేదైతే ఉందో సోషల్ సెన్సిటివిటీ, చిన్నప్పటి నుండి కూడా కొంత పేట్రియాటిక్ పర్స్పెక్టివ్స్తో పెరిగిన వాడిని. మా ఫాదర్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ రూట్ కాజ్ ఫర్ దిస్. ఆయన కొంత మానవ సేవే మాధవ సేవ అని, మా నాన్న ఎప్పుడు డబ్బెట్లా దాచుకోవాలా, డబ్బెట్లా సంపాదించాలని చెప్పలేదు. సమ్టైమ్స్ ఐ ఫీల్ అరే ఏంది అది ఎప్పుడు చెప్పవైతే నువ్వు అని అనిపిస్తుంది అనమాట. ఆయన ఎంతసేపటికి మానవ సేవ మాధవ సేవ, 10 మందికి ఉపయోగపడాలా, ఆస్క్ నథింగ్ వాంట్ నథింగ్, ఇది ఆయన నోట్లకెళ్ళ మాట. ఇది ఆస్క్ నథింగ్ వాంట్ నథింగ్, వాట్ ఎవర్ యూ కెన్ డూ యూ డూ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ 1000-fold అని స్వామి వివేకానందుడి కోట్ చెప్తుండే. రామకృష్ణ మఠ్కెళ్ళి వచ్చినప్పుడల్లా, హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఏదైనా ఆఫీస్ పని మీద వస్తే రామకృష్ణ మఠ్కి పోయి చిన్న పుస్తకాలు కొనుక్కొచ్చి చదువురా అనిస్తుండే. అంటే కొంత పేట్రియాటిజము, సోషల్ సెన్సిటివిటీ, సామాజిక చింతన ఇవి బాగా ఇంజెక్ట్ చేసినాడు. ఆయన చిన్న ఉద్యోగి, చిరు ఉద్యోగి కూడా ఆయనకున్నది గుప్పెడే. ఆ గుప్పెడలో కూడా ఎంతో కొంత 10 మందికి సహాయపడాలా అన్నటువంటి ఒక తత్వం చూపెడుతుండేవాడు. సో దట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ. సంఘం అన్నీ అట్లా లీడ్ అయ్యి పాలిటిక్స్లో ఉంటే 10 మందికి ఉపయోగపడవచ్చు అనే ఒక బలమైన. ఈ ప్రజారాజ్యం పార్టీలోకి మీ ప్రవేశం ఎట్లా జరిగింది అసలు? ఆ పార్టీతో కానీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్తో మీకున్న సంబంధం? ప్రజారాజ్యంలో రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాలిటిక్స్లో ఉండాలనేటువంటిది అది ప్రథమం. దానికంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటి అంటే, నా క్లాస్మేట్ ఉన్నాడు శరత్ మరార్. అంటే ఆయన గబ్బర్ సింగ్ 2 ఏదో సినిమా, తర్వాత ఇంకేదో 2 సినిమాలు పవన్ కళ్యాణ్ గారికి ప్రొడ్యూసర్గా కూడా ఆ సినిమాలకు ప్రొడ్యూస్ చేసినాడు. శరత్ అండ్ నేను ఇద్దరము, వాళ్ళ ఫాదర్ గోపాలకృష్ణ మరార్ అని డీడీ డైరెక్టర్ ఉంటుండే, దూరదర్శన్ డైరెక్టర్. అతను నేను క్లాస్మేట్స్. అండ్ మేమిద్దరము అప్పుడు 94-95 ప్రాంతంలో సీరియల్స్, తర్వాత ఎన్నికల ఎనాలిసిస్ అని అప్పుడు ప్రణయ్ రాయ్ హిందీలో చేస్తే మేము తెలుగులో అదే ఎలక్షన్స్ టైంలో మేము సైమల్టేనియస్ అకేషన్స్లో చేసిన సంఘటనలు. ఆయనకు మేమిద్దరం తర్వాత ఇద్దరం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా కలిసి పనిచేసిన తర్వాత ఆయన హెచ్సిలో మాస్ కమ్యూనికేషన్స్ కోర్స్ జాయిన్ అయినాడు. ఇదేందా నువ్వు ఎంబీఏ చదివి ఫైనాన్స్ చదివి ఈజ్ అబౌట్ టు బికమ్ ఎ ఫ్యాకల్టీ అండ్ వై ఆర్ యూ గోయింగ్ అంటే, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ మై లైఫ్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. సో ఐ క్విట్ దట్ ఎంబీఏ ఫైనాన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ జాయిన్ హెచ్సిలో మాస్ కమ్యూనికేషన్ కోర్స్. దెన్ ఏబిసిఎల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ చిరంజీవి గారితో బాగా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పడటం. వారి నుండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే విద్యార్థి ఉద్యమాల మీద ఏదో సినిమా తీయాలనుకోవటము, తర్వాత విద్యార్థి నాయకుల మీద సినిమా తీయాలనుకోవటం, ఆయన అనుకోవటంతో దాంట్లో భాగంగా వారితో ఇక సంబంధం పెరిగింది. సో ఇట్ బికేమ్ అన్ ఇంటెన్స్ రిలేషన్షిప్. అంటే ఈ జర్నీ ఆయనకు అంతా ఒకటే అనమాట. ఎందుకు అంత జునూన్గా ఉంటారు, ఎందుకు కొట్లాడాలనుకుంటారు, ఎందుకు చనిపోయినా పర్వాలేదు అనుకుంటారు, ఇటువంటి అంశాల పైన లోతైనటువంటి ఒక సైకలాజికల్ ఇంటెన్సిటీ ఏముంటుంది అన్న దానిపైన ఆయన డిస్కస్ చేసేవాడు. సో ఐ జస్ట్ షేర్డ్ మై జర్నీ, దెన్ ఐ షేర్డ్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ జర్నీ ఎట్లుంటుంది అని. సో ఆయన ఒక ఇంటెన్స్ థింకర్. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఫిల్మ్ యాక్టర్. ఆయన ఒక ఇంటెన్స్ థింకరు. ప్రతి దాని పట్ల కూడా ఒక డీప్ రీసెర్చ్, అనాలిసిస్, తర్వాత రిఫ్లెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి ఆయనకు. కాబట్టి అప్పుడు మేము చెప్పిన దాన్నన్నింటినీ కూడా కూలంకషంగా తర్వాత ఐ థింక్ హీ ప్రొడ్యూస్డ్ ఎ మూవీ సబ్సిక్వెంట్గా ప్రొడ్యూస్.
చిరంజీవి గారితో బాగా యాక్టివ్గా అసోసియేట్ అయింది మాత్రం ప్రజారాజ్యం పెట్టినాకనే. మై ఫస్ట్ ఇంటరాక్షన్ మచ్ బిఫోర్ పార్టీ ఫార్మేషన్ వాజ్ విత్. దానికన్నా ముందు ఎట్లా వచ్చింది మీకు పిలుపు, ఎలా వచ్చింది పార్టీలో జాయిన్ అవ్వమని? మీరే వెళ్ళారా? లేదు, ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోరం పెట్టినప్పటి నుండి కొంత క్లోజ్గా, అప్పుడు అదొక పెద్ద సెన్సేషన్. సరే, ఆయన అంటే ఆయనలో ఉన్న ఆవేశానికి అది ప్రతిబింబం. ఆయన అది దట్ వాజ్ హిజ్ ఓన్ ఐడియా. హిజ్ ఐడియా ఈజ్ దట్ వీ నీడ్ టు ఇన్స్టంటేనియస్లీ హెల్ప్ పీపుల్. ఎక్కడైనా ప్రజలకు అవసరం ఉంటే కొట్లాడాలా, ప్రశ్నించాలా, బాధలు ఉన్న వాళ్ళకు అండగా ఉండాలా, లేకపోతే బాధ సర్పగ్రస్తులు ఉంటే వాళ్ళ కోసం గళమెత్తి నిలబడాలా. దట్ వాజ్ పెడదాం అనుకున్నాడు. బట్ అల్టిమేట్గా అదేమైంది, కన్ను పట్టుకొని కూర్చున్నాడు. తర్వాత గన్ను పోలీస్ స్టేషన్లో ఏదో సరెండర్ చేసిండు, అదంతా ఏదో చేసినాడు. అంటే ఎందుకని సరే, ఫ్యామిలీ మ్యాటర్లో కొంచెం ఆయన కోపం వచ్చిన తర్వాత ఎపిసోడ్ ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రావడం అని అట్లా కూడా కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో కొంత ఒక డీప్ రూటెడ్ సోషల్ కన్విక్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చిరంజీవి గారు చూస్తే చాలా ఐసోలేటెడ్గా తన సినిమాలు, తన ఫ్యామిలీ లైఫ్ బహిరంగంగా సినిమాలో కనబడ్డా ఎక్కువ సినిమా వాతావరణానికే తప్ప ఎప్పుడో ఒక్కొక్కసారి పాలిటిక్స్లోకి వస్తానో రానని బయట చర్చ జరిగింది తప్ప ఆయన ప్రజల గురించి కానీ ఎక్కువ మాట్లాడింది లేదు. కానీ ఆ ఎపిసోడ్ తర్వాత ఒకేసారి ఈ ఆర్గనైజేషన్ పెట్టేద్దామని పవన్ కళ్యాణ్ రావడం వెనుక ఏంటి కారణం? అటు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చేయాలని కూడా చేసిస్తారు. వినరని నేను ఐ డోంట్ వాంట్ మేక్ దట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవుతుంది నా నుండి నేను చేస్తే. కానీ తను ఒకవేళ చేయాలనుకుంటే చేస్తాడు, అంతే. అట్లా అని మీరు ఇంటర్ప్రిట్ చేయకండి. తను ఒకవేళ నిర్దిష్టంగా ఒక అంశాన్ని చేయాలనుకుంటే చేసేస్తారు. ఇది చేస్తే లార్జర్ గుడ్ ఉంటుంది అనుకోనో, తన మనసుకు కనుక ఇది సమాజహితంగా ఉంటుంది అని బలంగా నమ్మితే మాత్రం చేసేస్తాడు. ఎందుకు బ్రేక్ అయినప్పుడు అది కామన్ తర్వాత సబ్సిక్వెంట్గా మనకు ప్రజారాజ్యం పార్టీ పెట్టాలని వచ్చింది. తర్వాత ఇక స్లోలీ ఇది సబ్డ్యూ అయింది. ప్రజారాజ్యం పార్టీలో ఆయన కూడా యువరాజ్యానికి అధ్యక్షుడిగా రావడం. నేను కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు we were just talking to him, discussing with him. మీరేమైనా ఇచ్చారా సూచనలు, ఇట్లా చేస్తే బాగుంటుంది? అంటే ఇనీషియల్గా ఏదో డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయినాము. బట్ ఇంటెన్స్ పార్టిసిపేషన్ వాజ్ ఓన్లీ ఫర్ ప్రజారాజ్యం పార్టీ. ఆయన పిఆర్పి పెట్టాలనుకున్నప్పుడు కానీ, సామాజిక న్యాయం అన్నప్పుడు ఆహ్వానించారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు పార్టీ వారు ఆహ్వానించడంతో నేను పాలిటిక్స్లో యాక్టివ్ లైఫ్లో వచ్చినాను. ఎందుకంటే నేను అప్పటికే సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా ఉన్నాను. ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. ఫ్యాట్ శాలరీ డ్రా చేస్తున్నాను. అంటే ఆయన వర్డ్స్లో చెప్పండి, ఏమని పిలిచారు అసలు? ఎందుకంటే మీరు ఒక కెరీర్ని వదిలిపెట్టి, మీకు తెలియని కెరీర్, రాజకీయాలంటే తెలిసినా కూడా అందులో ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులే డక్కాముక్కీలు తిని పడిపోయి అయినటువంటి పరిస్థితి. మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఒక పొజిషన్లో ఉన్నారు. అనేక మంది పెద్ద పెద్ద విఐపీస్ లాంటి వాళ్ళు కూడా మీ లెక్చర్స్ వింటున్నారు. ఆ టైంలో ఒక పూర్తిగా కెరీర్నే మార్చేసుకునే సందర్భం. ఇట్ వాజ్ ఎ బిగ్ డెసిషన్ అండి. అంటే నా వ్యక్తిగత పరంగా, కుటుంబ పరంగా చాలా పెద్ద నిర్ణయం అది. అంటే వెనక ముందు వాస్తవంగా చెప్పాలంటే ఏం చూసుకోకుండానే దూకిన. కొంత పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకము, కొంత ఎక్కడో ఇది ఒక డివైన్ యాక్టివిటీ అని నమ్మిన నేను. అంటే ఇవాళకి కూడా నేను బలంగా నమ్మేది ఏంటి అంటే, రాజకీయం సరే, రాజకీయాన్ని వ్యాపారంగా చూసేవాళ్ళు ఉండొచ్చు, రాజకీయాన్ని పెట్టుబడి వ్యాపారంగానో లేదా హోదా కోసమో ప్రతిష్ట కోసమో చూసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ నేను మాత్రం రాజకీయం ఇట్స్ డివైన్ యాక్టివిటీ, ఒక దైవ కార్యం అని నేను బలంగా నమ్ముతున్నాను. దట్ వాజ్ ద రీజన్ ఫర్ మీ టు హ్యావ్ గాట్ ఇన్ టు పాలిటిక్స్. ఏంటి ఆ నమ్మకం? అతను మీకు నమ్మకం కల్పించే విధంగా ఇచ్చిన మాట లేదా చెప్పిన మాట, రాజకీయాల్లోకి వచ్చేద్దామని మీరు నిర్ణయం తీసుకునే మాట ఏంటి అసలు ఆయన నోటి నుంచి? అంటే దేర్ వర్ సెవరల్ కన్వర్జేషన్స్, వారితో చాలా కన్వర్జేషన్స్ అయినాయి. బట్ వన్ సచ్ కన్వర్జేషన్ అట్ వన్ సచ్ ట్రిగర్ వాజ్ దట్ మా టీవీ, ఇప్పుడు దాన్ని స్టార్ మా ఏదో అంటారు కదా, మా టీవీ స్టూడియోలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి సంబంధించి అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కళాస్వరూపాలను ఆ వేదిక మీద ప్రదర్శించాలా అనేటువంటిది ఒక నిర్ణయం. వాటి ప్రదర్శన మేము మా టీవీ స్టూడియోలో కింద ఒక్కొక్కళ్ళు వస్తారు, చేస్తారు, పోతారు, వస్తారు, పోతారు, అట్లా అన్ని కళాస్వరూపాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని
అది నేను పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఇంకా కొంతమంది మిత్రులు అందరం కూడా కోఆర్డినేట్ చేసి చిరంజీవి గారికి తీసుకొచ్చి చూపెట్టాం. ఇది ఇంక పార్టీ పెట్టల ఆవిర్భావ సభ కాల సన్నాహక కార్యక్రమంలో భాగంగా చూపెట్టిన తర్వాత చిరంజీవి గారు వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎలీటెడ్, అరే ఇంత అద్భుతంగా బాగుంది అని చెప్పని సంతోషపడి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి మా అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన యూజ్ వెరీ ఎక్సైటెడ్, బ్రదర్ హ్యాస్ అప్రిషియేటెడ్, ఇంత మంచిగా జరిగింది, మీటింగ్ను విజువలైజ్ చేసుకున్నాం ఎట్లా ఉంటుంది అని చెప్పని. ఆయన అప్పుడు అన్నాడు, అరే యార్ గివ్ మీ 8 months ఆఫ్ యువర్ టైమ్ యార్, ఐ జస్ట్ నీడ్ 8 months ఆఫ్ యువర్ టైమ్, కమ్ లెట్స్ మేక్ ఎ డిఫరెన్స్ టు దిస్ వరల్డ్, మనం ఈ సమాజాన్ని మార్చేద్దాం, మార్పు కోసం అనుకున్నాం కదా ప్రజారాజ్యం అప్పుడు. అట్లా ఇక నెక్స్ట్ డే వెళ్ళి రిజైన్ చేశాను. సత్యం అంటే ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్. అంటే మీరు స్పెసిఫిక్గా కాకపోతే మిమ్మల్ని రమ్మని పిలిచింది అంతకుముందు నుంచి నడుస్తుంది, బట్ ట్రిగర్ నేను చెప్తున్నా. బట్ అంతకుముందే రోజులు ఏమనిపించింది ఆ మాట చెప్పగానే? అంటే ఇది నా ఇక్కడ రాసింది ఇది తప్పది ఇది అనిపించింది. నేను 18 సంవత్సరాల విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను, విద్యార్థి నాయకుడిగా ఉండి 18 సంవత్సరాలు ఒక హై అండ్ కార్పొరేట్ ప్రొఫెషనల్ సాఫిస్టికేటెడ్ అకాడమిక్ ప్రొఫెషన్లో ఉండి 18 ఏళ్ల తర్వాత మళ్ళీ నీ ఎదురుగా వచ్చి నిలబడ్డది. విద్యార్థి ఉద్యమాల నుండి విద్యార్థి రాజకీయాల నుండి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలను ఎదురుగా నిలబడి నువ్వు రా అని పిలుస్తుంది. అంటే ఇది నా డెస్టినీ, ఇది నా భగవంతుడు నాకు ఇక్కడ రాసి పెట్టినాడు, నువ్వు రాజకీయాల్లో ఉండాలా అని. డిస్కస్ చేశారా మరి మీ ఇంట్లో? కొంత నేను స్వీయ నిర్ణయాలు తీసుకుంటాను, కొంత నా వైఫ్ అప్పటికి షీ వాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆమె అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఆవిడకి చెప్పాను, పిల్లలు చిన్నోళ్ళు ఇక వాళ్ళతో చర్చించేది ఏం లేదు అప్పుడు. కానీ నా ఆత్మతో నేను చాలా అనుసంధానం బాగా చర్చ చేసిన, నేను చేస్తుంది రైటా రాంగా నేను కొన్ని వందల సార్లు చర్చ చేసుకున్నా, నిద్రలేని రాత్రులు గడిపిన, అనేక మంది మిత్రులు. వెన్ ఐ డిసైడెడ్ షీ హ్యాస్ నో ఆప్షన్ టు ఎక్సెప్ట్, సో దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ మీ. ఇష్టం ఉన్నా లేకున్నా అప్పుడు ఇది నేను ఒక దైవ కార్యం అనుకున్నా, వచ్చేసిన అంతే. ఇంకోటి చిరంజీవి గారితో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో నేను ఒక్కడనే కాదు, ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, చదువుకున్న వాళ్ళు ఎంతోమంది, అదొక ఉద్యమం మాదిరిగా. మిమ్మల్ని తీసుకెళ్లారా చిరంజీవి గారి దగ్గరికి? ఇట్లా అంటే అప్పటికే నేను చిరంజీవి గారిని కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను, రెగ్యులర్గా ఇంటరాక్షన్స్లో మీటింగ్స్లో ఉంటున్నా. ఆయనకు తెలుసు శ్రవణ్ అంటే పవన్ కళ్యాణ్ టీం మెంబర్ అని తెలుసు. సో అట్లా ఆయన నుంచి కూడా అట్లాంటి అప్రిషియేషన్స్ కానీ లేదా ఆయన నుంచి మీరేమైనా స్ఫూర్తి పొందిన ఉందా ఆ టైంలో చిరంజీవి దగ్గర నుంచి? చిరంజీవి గారితో పనిచేసినాను, సన్నిహితంగా పనిచేసినాను. ఆయనతో బాగా క్లోజ్గా పనిచేసింది పోస్ట్ ఎలక్షన్స్. యాక్చువల్గా ప్రీ ఎలక్షన్స్లో కంటే కూడా పోస్ట్ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీలో అప్పుడు పోటీ చేయొద్దు అని మొత్తం పార్టీ అంతా అంటే కూడా నేను మొండిగా నిలబడి పోటీ చేయాలా, పోటీ చేస్తే మనం నాయకులను తయారు చేసిన వాళ్ళం అవుతాం. ఒక్కో కార్పొరేటర్కు పోటీ చేస్తే ఓడిపోవచ్చు కాక, కానీ పోలీస్ స్టేషన్లో డిఫీటెడ్ కార్పొరేటర్ అని పార్టీ ప్రతినిధిగా పోయి పోలీస్ స్టేషన్లో పోయి కూర్చొని పనిచేయిస్తాడు, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేయిస్తాడు. కాకపోతే మనం లీడర్లను తయారు చేసినట్టు అవుతామని జిద్దుకు చిరంజీవి గారిని ఒప్పియటము, తర్వాత ఆయన ఎంబడి తిరిగి మొత్తం ప్రచార సరళినంతా వారి ఎంబడి పనిచేయటము. సో పోస్ట్ ఎలక్షన్స్ వారితో బాగా సన్నిహితంగా పనిచేసినాను. వారికి కూడా ఒక కాన్ఫిడెన్స్, ఎస్ వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ టుగెదర్ ఈవెన్ ఆఫ్టర్ ద డిఫీట్ అనేటువంటి ఒక విశ్వాసం చిరంజీవి గారికి అప్పుడు కల్పించినాను నేను అనుకుంటా. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవటము, దాంతో బయటకు. అప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఇక్కడ మట్టి వాసన, ఇక్కడ సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష మీకు తెలుసు. ఒకవైపు సైమల్టేనియస్ టీఆర్ఎస్ ఒక ఉద్యమమే నడుపుతున్న సందర్భం. అప్పుడు ఏమనిపించింది? తెలంగాణకు వ్యతిరేకంగా చిరంజీవి లాంటి వ్యక్తి ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దానికన్నా ముందు మీరు పార్టీలో అసలు చర్చ జరిగిందా? అపోజ్ చేశారా? మీ వాయిస్ ఏంటి? అంటే చాలా బలంగా చిరంజీవి గారికి అప్పుడు చెప్పడం జరిగింది, అన్నయ్య తప్పు, మీరు యాంటీ తెలంగాణ నిర్ణయం తీసుకోవద్దు. అప్పుడు చంద్రబాబు నాయుడు వాజ్ ప్లేయింగ్ ఎ వెరీ స్మార్ట్ గేమ్. అంటే ఆయన ఇక్కడ మాట్లాడేది ఇక్కడ మాట్లాడతాడు, అక్కడ మాట్లాడేది అక్కడ మాట్లాడతాడు, ఇక్కడ వాళ్ళకి ఇది చెప్పేది, అక్కడ వాళ్ళకి అది చెప్పేది, వాళ్ళని అది చేసుకోమనేది, వీళ్ళని ఇది చేసుకోమనేది. నేను ఒక మాట ఇట్లా కూడా అనే మేము చేసేది మేము చేస్తాం. మా ప్రాంతంలో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సామాజిక తెలంగాణ అన్నాం, సామాజిక న్యాయం అన్నాం, సోషల్ జస్టిస్ అంటేనే తెలంగాణ ఫార్మేషన్, తర్వాత సోషల్ జస్టిస్ అన్నాం. కాబట్టి మీరు దీని గురించి వైదొలగొద్దు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మీకు అంత కంపల్షన్ ఉంటే కూడా మీరు సైలెంట్గా ఉండండి. యునైటెడ్గా ఉండాలని మాట్లాడేవాళ్ళు యునైటెడ్గా అని మాట్లాడతారు, ప్రో అని మాట్లాడేవాళ్ళు తెలంగాణ ప్రో మాట్లాడతారు. మా ధర్మం మేము నిర్వర్తిస్తాం, వాళ్ళ ధర్మం ఒకవేళ
మంచిది అనిపిస్తే వాళ్ళు నిర్వర్తించనండి, బట్ మీరు మధ్యలో ఒక అంబుడ్స్మెన్ లెక్క ఉండండి తప్ప మీరు ఒక సైడ్ తీసుకోకండి, కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. బట్ ఆయన మీద చాలా ఒత్తిళ్ళు ఎవరు అంటే ఏ ప్రెషర్ ఆయన మీద ఎక్కువ ఇంటర్నల్? ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏదో పోటీ పడిపోయి సమైక్యాంధ్రకు ఏదో ప్రకటించేస్తాడు, ఆయనకంటే ముందే నేను ఉండాలా అనేటువంటి ఒక భావన ఆయన మీద కొన్ని ఇంజెక్ట్ చేసి పెట్టినారు. సో ఆయనకంటే ముందే ఈయన వెళ్ళి ప్రకటించినారు. మీరు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటి మరి అప్పుడు? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హీ రిట్రీటెడ్ ఫ్రమ్ యాక్టివ్ ఫ్రంట్ లైన్ పాలిటిక్స్. వెనక్కి తగ్గిన ఫిల్మ్స్ చేసుకుంటున్నాను అని చెప్పి అంటే ఇప్పుడు మీరు డిస్కస్ చేయలేదా తెలంగాణ విషయంలో ఇట్లా అనేక? మాట్లాడాము ఆయన, కానీ అప్పటికే చిరంజీవి గారి మీద బలమైనటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్, రాత్రులు 2-3 గంటల దాకా కూడా కూర్చొని మాట్లాడినాం. పాదురి కరుణ గారు, నేను, ఇంకా కొంతమంది మిత్రులు అంతా పోయి కూర్చొని అన్నయ్య వద్దు ఇది బలంగా చెప్పే ప్రయత్నం చేసినాం. కానీ ఆయన నెత్తి మీద అప్పటికే బలమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఉంది. విద్యాధర్రావు గారు, చచ్చిపోయిన విద్యాధర్రావు గారు, వాళ్ళు వీళ్ళంతా చాలామంది ఉండే ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఆయన వెళ్ళి రిజైన్ చేయటం. సో ఏమనిపించింది ఇప్పుడు ఆ ప్రకటన రాగానే? ఒక రకంగా మీరు రాజకీయాల్లోకి అప్పుడే వచ్చారు, మీ ప్రొఫెషన్స్ వదిలిపెట్టి పాలిటిక్స్లో, కానీ ఈ ప్రకటనతోటి ప్రజారాజ్యంలో నిలదొక్కునే పరిస్థితి తెలంగాణ లీడర్లకు లేని పరిస్థితి ఉంది. అప్పుడు వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ ప్రజారాజ్యం అంటే ఒక వ్యతిరేకత నాయకులను కూడా అడ్డుకునే పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మీరేం ఫీల్ అయ్యారు? ఒక ఏదో సమాధి కడుతుండ్రేమో అన్న ఫీలింగ్కి వచ్చేసాను నేనైతే అప్పుడు. అంటే మేము ఏదో సమాధి కట్టుకుంటున్నామేమో, బికాజ్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ నేను అన్నీ వదులుకొని కెరియర్ అంతా వదిలి పాలిటిక్సే కెరియర్, ఆయనే తోటే ప్రయాణం అని వచ్చినటువంటి వాళ్ళము. ఆయన సడన్గా ఈ ప్రాంతానికి సంబంధం లేదు, నాకు ఈ తెలంగాణకు సంబంధం లేదు, నేను ఆంధ్రాకే పరిమితమని ఎప్పుడైతే ఆయన ఆ నిర్ణయం తీసుకొని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని పోవడంతో ఒక గోడ కట్టినట్టుగా అయింది. కొంత వ్యక్తిగతంగా సెన్స్ ఆఫ్ డిప్రైవల్, ఏదో కోల్పోయినానని ఒక భావన, అదే ఉద్వేగం. ఆ రోజు ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక పరిణామాలలో పోలీసు వాళ్ళు మా మీద దాడి చేయటం, కొట్టడం, అవన్నీ కూడా కొంత ఏడవటం, నేను ఎమోషన్ కావటం. ఎందుకు వచ్చిన అంత ఎమోషన్ అప్పటికి? అంటే మా జీవితం ఫలంగా పెట్టి వచ్చినాం కదా. ఇప్పుడు చాలామంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సార్, సుధాకర్ అన్న మీకు బాగా తెలుసు, కాంట్రాక్ట్లు చేసుకుంటోళ్ళో, లేకపోతే కంపెనీలు నడుపుకుంటోళ్ళో, రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటోళ్ళో, లేదా తాత ముత్తాతల ఆస్తులు ఉన్నోళ్ళు, భూస్వాములో పాలిటిక్స్లో ఫ్రంట్ లైన్లు ఉంటారు. మాలాంటి వాళ్ళు తక్కువ శాతం మంది ఉంటారు. ప్రొఫెషనల్స్గా ఉంటే ప్రొఫెషన్ వదిలిపెట్టి మరీ పాలిటిక్స్లో ఫుల్ టైంలో ఉంటాను వచ్చిన వాళ్ళు తక్కువ. అప్పుడు మీకేం హామీ లేదా మేము చూసుకుంటాము పాపం అన్నాడు ఆయన, అంటే ఐ షుడ్ నాట్. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రిట్రీట్ అయినారు, చిరంజీవి గారే ఫ్రంట్ లైన్లో ఉన్నారు. ఆయన అన్నారు పాపం, ఆయన నీకు అంటే ఆయన ఏమన్నారంటే, నీకు ఎందుకే అంత ఆవేశం, నీకు తెలంగాణ అంత ఆవేశపడిపోతున్నావు, నువ్వు నా కోసం కదా పాలిటిక్స్లోకి వచ్చింది, నువ్వు నా కోసం రాజకీయంలోకి వచ్చి నువ్వు ఎందుకు చేస్తున్నావు, నేను ఎట్లా మనం రేపు మెర్జ్ అయిపోతాము, మెర్జ్ అయిపోయినట్టయితే ఇప్పటికీ మెర్జ్ నడుస్తుంది అంటే కొంత ఏదో అట్లా ఆసిలేషన్స్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కొంత చర్చలు జరిగినాయి కదా, మనం ఎట్లా భవిష్యత్తు బాగుంటుంది. యాక్సెప్ట్ చేశారా మరి మెర్జ్ అనేది కాకుండా, బట్ వీఆర్ లైక్లీ టు హ్యావ్ సమ్ గుడ్ రిలేషన్ విత్ ద గవర్నమెంట్. ప్రభుత్వానికి మన అవసరం ఉంటుంది, మనం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము, నీకు మంచి పదవి వస్తుంది, నేను ఐ టేక్ కేర్ ఆఫ్ యూ, పెద్ద పదవిలో కూర్చోబెడతాను, నీకు అన్ని రకాలుగా చూసుకుంటానంటే కూడా అది చాలామంది నన్ను ఆపర్చునిస్ట్ అంటారు, పార్టీలు మారిండు అని. నేను ఆయన చిరంజీవి గారితో ఉంటే ఆపర్చునిస్ట్ అయ్యేవాడిని, అవకాశవాది. మీరేం చెప్పారు మరి? నేను అప్పుడు చిరంజీవి కేసీఆర్ గారు ఒక పక్కన ఫినిక్స్ బర్డ్ లేచినట్టు లేస్తూ ఉన్నాడు. ఆయన ఇంటర్వ్యూ, ఒక్కొక్క ఇంటర్వ్యూ కొన్ని లక్షల మందిని అట్లా కదిలిస్తున్నది. ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇట్లా రాత్రులు పెట్టుకో. ఈ బడ్డింగ్ పొలిటీషియన్ అప్పుడప్పుడే పాలిటిక్స్లోకి వచ్చిన వాడిని నేర్చుకుంటున్నాము. ఆయన మాట్లాడుతున్న తీరును చూసి అట్లా నోరెళ్ళబెట్టి 1-10 సార్లు చూడటం ఆయన ఇంటర్వ్యూను, ఆయన మాటలను. అంటే కంపేర్ చేసుకున్నారు అప్పుడు కేసీఆర్ లీడర్షిప్ని, చిరంజీవి లీడర్షిప్ని, ఏమనిపించింది మీకు? డోంట్ వాంట్ టు మేక్ ఎనీ స్టేట్మెంట్, కన్క్లూజివ్ స్టేట్మెంట్, కానీ తప్పనిసరిగా చిరంజీవి గారు, కేసీఆర్ గారు ఒక ఇన్స్పైరింగ్ ఫీనిక్స్ బర్డ్ లెక్కలు వేస్తున్నారు. ఒక పక్కన వీరు తెలంగాణ వద్దంటున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలంటున్నారు, నేను రిజైన్ చేసేసి సమైక్యోద్యమంలో పోతా అంటున్నాడు. వీరేమో తెలంగాణ ఉద్యమం కోసం పెద్ద ఎత్తున కొట్లాడుతున్నారు, వాయిస్ పెంచిండ్రు. అసలు పార్టీ లేదు అనుకున్న టైం నుండి వారు రీబిల్డ్ చేసినారు. సో వారితో పనిచేయాలనేటువంటి ఒక ఆకాంక్ష, ఒక విశ్వాసం. తర్వాత రెండోది, తెలంగాణ ఏర్పడితే తెలంగాణ బతుకు మా నాన్న
ఆ గొడవ జరిగిన వెంటనే కేటీఆర్ గారు పిలిచారు.